స్వామి, దేవతలందరూ ఎచ్చట ఉన్నారు? శ్రీ దత్తస్వామివారి సమాధానము. యావతీర్వై దేవతాః అని వేదము. వేద సత్యార్థమును బోధించు సద్గురువులో సర్వదేవతలు నివసించెదరని చెప్పుచున్నది. ఈ మంత్రములో సద్గురువును బ్రాహ్మణుడని చెప్పబడినది. బ్రహ్మ విద్యను తెలిసినవాడే బ్రాహ్మణుడు. బ్రహ్మము అనగా వేదము అనియు అర్థమున్నది. వేదమును తెలిసినవాడు ఈశ్వరుడేనని బ్రహ్మవిత్ బ్రహ్మ అని వేదము చెప్పుచున్నది. ఈశ్వరుడు మనుష్య రూపంలో వచ్చి నీతో కలిసిమెలిసి ఉండునని వేదము చెప్పుచున్నది. యత్ సాక్షాత్ అపరోక్షాత్. అట్టి ఈశ్వరుని నరావతారములోనే దేవతలందరూ నివసించుచున్నారు. వాసుదేవుని విశ్వరూపములో దేవతలందరూ పార్థునకు గోచరించినారు. పార్థుడు విశ్వరూపమును దివ్యమైన నేత్రముతోనే చూచినాడు. ఆ నేత్రమే విద్య. దేవ శబ్దమునకు కాంతి అని అర్థము. కాంతి అనగా సత్వగుణము. సత్వమే విద్య. విద్యయే చైతన్యము యొక్క భావరూపము. విద్యయే జ్ఞానము. కావున దేవతలు అనగా నరావతారములో ఉన్న ఈశ్వరుని యొక్క నానాభావములే. జ్ఞానమే బ్రహ్మ. భక్తులను శాసించు ప్రేమయే విష్ణువు. భక్తుల అజ్ఞానమును శిక్షించు కోపమే రుద్రుడు. మంగళమైన నిత్యమైన ఆనందమే శివుడు. ఆయన బోధయే సరస్వతి. ఆయనకు ఇచ్చి గురుదక్షిణయే లక్ష్మి. ఆయన యొక్క పర్వతమంత అనంత శక్తియే పార్వతి. ఎన్ని అడ్డులు వచ్చినను తన కార్యమును సాధించుకొను దీక్షయే గణపతి. భయరహితమైన ధైర్యమే హనుమంతుడు. నాస్తికులను శిక్షించు తీవ్ర క్రోధమే వీరభద్రుడు. జ్ఞానబోధతో అజ్ఞానమును చీకటిని తొలగించుటయే సూర్యుడు. అజ్ఞానము ద్వారా పాత్రలో రమించుటయే రాముడు. భక్తులను ఆకర్షించుటయే కృష్ణుడు. భక్తుల పాపములను తాను అనుభవించి వారి పాపములను నశింపచేయుటయే వెంకటేశ్వరుడు. ఆ విధముగా నరావతారమే సర్వదేవతల స్వరూపము. ఆయన ప్రతి మనుష్యతరములో వచ్చుచున్నాడు. ఏదో ఒక మనుష్యతరములో వచ్చినచో ఆయనకు పక్షపాత దోషము అంటును. విశ్వమే ఆయన రూపము. ఆయనకు బయట ఏమీయునూ లేదు. పామరులు సద్గురు తత్వమును తెలుసుకొనలేక బయట జడరూపములను ఉపాసించుచున్నారు. బహిర్ముఖ సుదుర్లభ అనగా బయట ఏమీయూ లేదని అర్థము. అంతర్ముఖ సమారాధ్య అనగా సద్గురువు యొక్క అంతఃస్వరూపము ఈశ్వరుడని అర్థము. అవతారము యొక్క నరశరీరము మాయ యొక్క పరిణామమే. కావున జగత్తు యొక్క నియమములను అనుసరించి అన్ని మానవ శరీరముల వలె దుర్బలముగా ఉండును. కావున ఆయన యొక్క శరీరము లలిత అనబడును. అంతఃస్వరూపమును ఊహలకు సైతము అందదు. కావున లలిత ద్వారా ఉపాసించుటయే మార్గము. కావున లలిత ఉపాసనము అనగా అవతార శరీరమును ఆరాధించుటయే. ఈశ్వరుడు నరశరీరముతో వచ్చినప్పుడు సగుణ బ్రహ్మము. బ్రహ్మము ఈశ్వరుడు. సగుణము అనగా గుణమగు నరశరీరముతో ఆవరించబడినవాడు అని అర్థము. గుణము తనకు ఆధారమైన ద్రవ్యమును ఆవరించి ఉండును. ఆయన యొక్క విచిత్ర శక్తియగు మాయయే మూలదేవత. మాయా రూపములే నానా దేవతలు. మాయ అనగా చైతన్య స్వరూపమైన పరాశక్తియే. ఆ చైతన్యము యొక్క నానా భావములే నానా దేవతలు. కావుననే నరరూపమున ఉన్న ఈశ్వరుడగు సద్గురువు ఏ భావమును పొందునో ఆ దేవతారూపమును పొందును. ఆయన సంకల్పించినచో ఆ దేవతారూపము మీకు గోచరించును.
ఆయనపై మీకు గల స్థిర విశ్వాసమే మీ సాధన సారము. సూర్యుడు చీకటిని పోగొట్టగలడు, కానీ అజ్ఞానమును పోగొట్టజాలడు. జడమైన సూర్యమండలము పామరులకు ఒక నమూనాయే. సూర్యుడు చీకటిని పోగొట్టునట్లు స్వామి అజ్ఞానమును పోగొట్టును. కావున సూర్యదేవతా స్వరూపము సద్గురువే. ఆయన బుద్ధులను ప్రేరేపించి బోధించునని వేదవాక్యము ధియోయోనః. ఆయన సవిత అనగా సూర్యునితో పోల్చబడినాడు. దేహమును ఆవరించిన తమో గుణమగు నిద్రను సూర్యుడు పోగొట్టినట్లు బుద్ధిని ఆవరించిన అజ్ఞానమును ఆయన పోగొట్టును. సద్గురువును మించినవాడు లేడు. సద్గురువే పరబ్రహ్మము. న గురోరధికం గురు సాక్షాత్ పరబ్రహ్మ.